ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అక్కి? ఏం లేదు, వ్యాలెట్ మర్చిపోయాను. నానా 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 సంధ్య, శ్రావణి, ఎందుకు నా దగ్గర నిజం దాచారు? ఏ విషయం అక్కి? అక్కి ఏమైంది? నేను సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం చూశాను. అక్కి కామ్ డౌన్, నా మాట వినక్కి. రవి ఆ రాకేష్ ఇంట్లోకి వచ్చాడు, నాన్నని షూట్ చేయబోయాడు. అంతలో నాన్నకేదో జరిగింది. అన్నయ్య వాళ్ళు నాన్నని తీసుకెళ్లారు. అదేంటంటే శంకర్ గారిని పాము కరిచింది. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా? నాతో ఎందుకు చెప్పలేదు? నాన్నకేదో జరుగుతుందని నేను టెన్షన్ పడ్డం చూస్తూనే ఉన్నావు కదా, అయినా నాతో ఎందుకు చెప్పలేదు రవి? రవికి కూడా మేము ఇందాకే చెప్పామక్కి, నువ్వు ఇలా కంగారు పడతావనే జెండే సార్ నీతో చెప్పొద్దన్నారు. చెప్పొద్దు అంటే ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తారా? రవి, నేను వెంటనే నాన్న చూడాలి. రవి, నన్ను ఇప్పుడే నాన్న దగ్గర తీసుకెళ్ళు. అక్కి నా మాట వినక్కి, ప్లీజ్ నా మాట విను. నేను వినను. నేను మా నాన్నని చూడాలంతే. అమ్మ ఎంతగా ఏడుస్తుందో, నేను అమ్మ పక్కనే ఉండాలి. అన్నయ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇందాక మాయ కార్ కనిపించినప్పుడే నేను తన కార్ ఫాలో అవ్వాల్సింది. నాన్నని అందులోనే హాస్పిటల్కి తీసుకెళ్ళుంటారు. ఫ్రెండ్ని కంగారుగా చూసినప్పుడే నేను డౌట్ పడాల్సింది. పద రవి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. త్వరగా వెళ్దాం పద. సరే ఓకే నేను తీసుకెళ్తాను, పద రా. నో యూజ్ డాక్టర్, ఇట్స్ వెరీ క్రిటికల్. ఈ పాటికి ఇతని ప్రాణం పోయి ఉండాలి, కానీ బ్రతకాలని తపనే అతన్ని ఇంకా ప్రాణాలతో ఉంచింది. నాకు తెలిసి ఇంకొన్ని అవర్స్ మాత్రమే. ఇప్పుడు ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీకి ఎలా కన్వే చేయాలి సార్? వాళ్ళు లేటుగా తీసుకొచ్చినందుకే కండిషన్ సీరియస్ అయిందని చెప్దాం. హాస్పిటల్ ఏదైనా జరిగితే మనకే రిపిటేషన్ ప్రాబ్లం. పైగా వీళ్ళు వర్ధన్ ఫ్యామిలీ వాళ్ళు, సో సెన్సిటివ్గా కన్వే చేద్దాం. ఓకే డాక్టర్. డాక్టర్ చూడండి, నీ చెప్పేది కాస్త ఓపిక్గా వినండి. అతన్ని కాటు వేసింది చాలా పాయిజనస్ స్నేక్.
మీరు టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చుంటే దానికి యాంటీవెనం ఇచ్చి బ్రతికించేవాళ్ళం. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. పరిస్థితి మన చేయి దాటిపోయింది. డాక్టర్ అలా అనకండి ప్లీజ్ డాక్టర్. ఎలాగైనా ఆయన్ని కాపాడండి. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ప్లీజ్ డాక్టర్. చూడండమ్మా, మీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. ఒక్కో రకం విషానికి ఒక్కో రకం యాంటీవీనం ఉంటుంది. అతన్ని కరిచిన పాము విషానికి విరుగుడు మన దేశంలో దొరకడం అసాధ్యం. ఏ కంట్రీ నుంచైనా తెప్పించండి, పర్వాలేదు. వీ కెన్ ఎఫర్ట్. మేము ఆల్రెడీ ట్రై చేశాం, బట్ దెర్ ఈజ్ నో హోప్. ఇంకో విషయం ఏంటంటే ఆ పాయిజన్ వల్ల అతని బాడీలో ఆర్గాన్స్ అన్నీ స్లోగా డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది. దానికి ట్రీట్మెంట్ చేయడం ఇంకా కష్టం. ఫారెన్ నుండి ఎక్స్పర్ట్స్ని పిలిపించాల్సి వస్తుంది. అయితే వెంటనే పిలిపించండి డాక్టర్. ఎందుకు ఆలోచిస్తున్నారు? దెర్ ఈజ్ నో టైం. అతనికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. డాక్టర్, సారీ డాక్టర్, రియల్లీ సారీ. సారీ. మీరు మాత్రం ఆ మాట అనకండి. మా ఆర్యాకి చావు లేదు. చూడండి, మీరు మ్యాక్సిమం ఎఫర్ట్ అంతా మా ఆర్య మీదే పెట్టండి. మీరు ఫారిన్ నుంచి ఎంతమంది ఎక్స్పర్ట్స్ అయినా పిలిపించండి, లేదా మీరు జస్ట్ కాంటాక్ట్ చేయండి. స్పెషల్ జట్లో నేనే వాళ్ళని పిలిపిస్తాను. అంతేగాని హోప్లెస్ అని మాత్రం చెప్పకండి ప్లీజ్. డాక్టర్, ఫారిన్ డాక్టర్స్ అందరూ వీడియో కాన్ఫరెన్స్ కి రెడీగా ఉన్నారు. జెండే గారు, మా వంతు ప్రయత్నంగా మేము ఒకసారి అందరు డాక్టర్స్కి తన కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ డాక్టర్ అయినా రెస్పాండ్ అయితే అది మీ అదృష్టం. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళండి సార్. అయ్యో ఓ అదిగిరి. సార్ సార్ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.